11:41 అయింది. అరగంట మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యముల నుండి ఒక చిన్న మాటను ఈవేళ మనం చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16 నుండి 18 వరకు మనము చదువుకుందాం. రూతు గ్రంథము పాత నిబంధన గ్రంథములు, న్యాయాధిపతుల గ్రంథము ప్రక్కనే ఉన్న గ్రంథము 1వ అధ్యాయము 16 నుండి 18 వరకు మనం చదువుకున్నాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతుమాలు కొనవద్దు. నీవు ఒళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడినను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. గనుక వారిద్దరు బెత్లెహేము వచ్చు వరకు ప్రయాణము చేసిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రార్హుడైన దేవా, చెప్పబడిన సాక్ష్యం మీ మాటలను బట్టి మీకు వందనాలు. మీరే మాకు ఆధారం. మీ ఆధారము తప్ప ఈ భూమి మీద మాకు ఏదీ లేదు. మా ప్రభువా, మీ వాక్యాన్ని చదువుకున్నాము, మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల మనస్సును దయచేయండి. వినబుద్ధిని పుట్టించండి. మీ ఆత్మ కార్యము జరిగించి మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరుడారా, మరి దండికుప్పంలో, కొంగనపల్లిలో పరిచర్యలో ఉండగా ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం, సంఘానికి అందిస్తున్నాం. ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు ప్రభు నాకు ఇచ్చిన 4 మాటలు మీకు అందిస్తాను. మనం చదువుకున్న భాగాన్ని ధ్యానం చేసే ముందుగా ఈ మాటలు మీకు చెప్పి ముందుకు సాగి వెళ్తున్నాను. 1వ అధ్యాయంలో ఆమె యొక్క ప్రయాణము మనకు కనిపిస్తాయి. ప్రయాణం, ప్రయాస, పరిణయం. 4 అధ్యాయాలు 4 మాటలు రాసుకోవచ్చు. 1 ప్రమాణం చేసింది, అత్తతో ప్రయాణం ప్రారంభించింది, ప్రయాణంలో ప్రయాసపడింది, చివరికి ఆమె ప్రతిఫలాన్ని పొందింది. వివాహము అనే ప్రతిఫలం, పరిణయము అనే ప్రతిఫలాన్ని పొందింది. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, 1వ అధ్యాయంలో మోయాబు దేశంలో ఉన్న రూతు, 2వ అధ్యాయంలో బెత్లెహేము పొలములో ఉన్నది అన్నాడు. 3వ అధ్యాయంలో బోయజు కళ్ళములో ఉన్నది అన్నాడు. 4వ అధ్యాయంలో బోయజు మనసులో, బోయజు ఇంటిలో ఉన్న రూతు అని చెప్పాడు. అవి నా మనసును తాకాయి కాబట్టి ఆ మాటలు టూకీగా మీకు అందిస్తున్నాను. మోయాబులో ఉన్న రూతు బెత్లెహేములో ఉండడం, బెత్లెహేము పొలములో, బోయజు కళ్ళములో, బోయజు ఇంటిలో స్థానమును సంపాదించిన రూతు అని మనము ధ్యానం చేయవచ్చు. 1వ అధ్యాయానికి టూకీగా ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీకు అందిస్తాను. 1 నుండి 5 వచనాల్లో రూతు యొక్క అవసరానికి గల కారణాలు చెప్పబడ్డాయి. 6 నుండి 15 వరకు రూతు యొక్క అవకాశం. దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు లీవ్ నయోమిని విడిచిపెట్టడానికి అవకాశం దొరికింది. అది రూతు యొక్క అవకాశం. మన అవస్థలు ఎందుకు వస్తాయో మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఎందుకు వస్తాయో మనం అర్థం చేసుకోవాలి. అది నేను కారణమా, దేవుడు నాకు బహుమతి ఇవ్వడానికి పెట్టిన పరీక్షయా, మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం లేక వ్యర్థంగా జీవించే ప్రయత్నం అయితే బాధపడాలి. 2వ మాటలో అవకాశం దొరికింది. ఆమె నిజంగా ఆ బాధలు అర్థం చేసుకొని అక్కడే నిలబడింది. ఆమెకు అవస్థలు రావడానికి కారణం కొందరు కారణమయ్యారు. నీకు నాకు ఈనాడు చెమట రావడానికి ఒకరు కారణమయ్యారు.
మన జీవితంలో పాపము ప్రవేశించడానికి మరొక కారణమయ్యాడు. కానీ మన ప్రభువు దాన్ని తొలగించాడు. మన అవస్థలు మన ద్వారానా మనకు తెలియకుండాను వచ్చాయా? ఆలోచన చేయాలి. కొంతమంది ఇలా మాట్లాడారు, నిజంగా నయోమి అక్కడికి పోకపోతే రూతుకు జీవితమే లేదంటున్నారు. పొరపాటు అండి, అలా మాట్లాడకూడదు. మనం పొరపాటు చేస్తే దేవుడు సరి చేస్తున్నాడని అనాలి. అక్కడ నయోమి చేసిన పొరపాటును దేవుడు సరిచేసి రూతుకు ఆశీర్వాదం ఇచ్చాడు, అంతేగాని నయోమి పోకపోతే రూతు రాదు అని చెప్పకూడదు. నయోమి చేసిందే పొరపాటు అని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి నేను చేయకపోతే ఇట్ట అయ్యేది కాదు అని అనకూడదు ఎప్పుడు కూడా. మనం పొరపాటు చేస్తే పొరపాటు ఒప్పుకుందాం. రెండవది, రూతుకు ఒక అవకాశం వచ్చింది. ఏమిటి? అంతా పోగొట్టుకొని ఆన్ రోడ్డు మీద నిలబడింది అంటారు చూడండి. ఒంటరిగా నిలబడి భర్తను కోల్పోయి ఆధారం కోల్పోయి నిలబడినప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఏమిటి? అత్తను విడిచే అవకాశం, తల్లిదండ్రులను హత్తుకునే అవకాశం, కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం. కానీ ఏది అవకాశాన్ని అందిపుచ్చుకోవాలో, దేన్ని విడిచిపెట్టాలో, దేన్ని హత్తుకోవాలో రూతుకు వివేకం ఉన్నది. మన జీవితంలో దేన్ని విడిచిపెట్టాలో, దేన్ని హత్తుకోవాలో తెలియకపోతే ప్రమాదం. మనము హత్తుకునే విషయాలు కొన్ని ఉన్నాయి ఆధ్యాత్మికంగా, వాటిని మనం హత్తుకుందాం. అత్తను హత్తుకున్న రూతు బాగుపడినది. సంఘాన్ని హత్తుకున్నవాడు, సంఘమని అంబుల పదిలో ఉన్నవాడు సానబెట్టబడతాడు, బలవంతుని చేతిలో బాణముగా ఉపయోగించబడతాడు. రూతు అవకాశం ఉన్నది కానీ అవకాశాన్ని వాడుకోవాలని అనుకోలేదు. వెళ్ళిపోయే అవకాశాన్ని వాడుకోవాలని అనుకోలేదు. వాడుకుంది, రూతు వాడుకోలేదు. మీరు చెప్పండి, వాళ్ళిద్దరు నుంచున్నప్పుడు, ఈ భవిష్యత్తు మనకు తెలియనప్పుడు, ఆ తర్వాత జరిగిన సంభవాలు తెలియనప్పుడు, ఆ ఇద్దరు నిలబడినప్పుడు ఎవరు పిచ్చివాళ్ళ కనపడతారు మన కంటికి? రూతా వార్ప? మీరు చెప్పరు, తెలియగలడు కాబట్టి. రూతు కనపడితే వార్ప కనపడితే చెప్పండి. రూతు పిచ్చిదానా? ఏం పని లేదా? ఈ ముసలిదానికి ఏమొస్తాయి? ఆమె చెప్పింది ఏమనంటే, చాలా మాటలు చెప్పింది ఆవిడ. ఏమనంటే, నేను వృద్ధురాలను, శక్తి లేదు, నా కోసం మీరు కనిపెట్టుకుంటారా, నా కోసం మీరు ఎదురు చూస్తారా, నేను ఒంటరిదాన్ని, ఏమీ లేని దాన్ని, నాకు అందరూ శత్రువులే, యెహోవా కూడా విరోధి అయ్యాడు, నేను ఒంటరిదాన్ని అంటే ఏమిటి అర్థం? అన్ని నెగిటివిటే, అంతా ఒక్కటి కూడా పాజిటివ్ లేదు, అంతా వ్యతిరేకమే, అంతా మనం అనుకున్న ప్రతికూలమే. ఎదురైనప్పుడు మనకేమనిపిస్తుందంటే యెహోవా తోట వలె, ఏదేను వనము వలె మన బ్రదర్ అయిన లోతు కనపడినట్టు మనకి ప్రపంచం కూడా అలాగే పచ్చగా కనపడుతుంది అప్పుడప్పుడు. ప్రభువు చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని చెప్పాడు. అవకాశాలు ఉండవచ్చు. దేవుని బిడ్డమైన తర్వాత లోకముతో కలిసే అవకాశం, లోకముతో మింగిలయ్యే కలిసిపోయే అవకాశం నీకు కనబడుతుంది. పాపముతో హత్తుకునే అవకాశం కనబడుతుంది. కానీ అది కావాలో, ప్రభువు కావాలో, కష్టమైన ప్రభువుతో ఉంటావో, ఇష్టంగా లోకముతో కలిసిపోతావో అర్థం చేసుకోవాలి. అవకాశం ప్రభువుని చేతులు పెట్టాడు. యు ఆర్ ఎట్ ద క్రాస్ రోడ్స్. నీవు రెండు దారులు నిలబడ్డావు, ప్రభువు దారి, లోకము దారి. ఆలోచన చేసుకోవాలి. రూతు దారి వేరుగా ఉన్నది, వార్పా దారి వేరుగా ఉంది. అవకాశం ఉన్నది. మూడవ మాట 16 నుండి 18 వరకు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇది రూతు యొక్క ఎంపిక అంటారు, చాయిస్ ఆఫ్ రూత్. రూతు యొక్క ఎంపికను మనము ఆలోచన చేయబోతున్నాం. ఆ మాటల్లో ఒక మాట ఈవేళ మనం గుర్తు చేసుకొని మనం ముగిద్దాం. అయితే ఆ మాటలు విడిచిపెట్టాలని నాకు లేదు. 16వ వచనం చూద్దాం రండి. నా వెంబడి రావద్దు, నీవు నన్ను విడిచిపెట్టుమని నన్ను బతుమాలుకొనా. చెప్పండి అమ్మ, బైబిల్ చదివేటప్పుడు మీరు అందరూ చెప్పాలమ్మా, చెప్పకపోతే కష్టం. ముసుగు సహోదరులకు దేవుడు చాలా వరంగా ఇచ్చాడు. ఘనంగా అన్నాడు కానీ నేను వరంగా అంటున్నాను. వేసుకున్న తర్వాత తల ఉంచుకుంటుంది, తలపైకి ఎత్తదో, నిద్రపోతుందో వింటుందో కూడా తెలియదు. అమ్మా మంచివాళ్ళులే, కానీ ఒకసారి వినడం ప్రారంభించండి, దేవుడు వినే మనసు ఇస్తాడు. అసలు వినడం ప్రారంభం చెబితే వినే మనసు కూడా రాదు. రైట్. 16వ వచనంలో ఆమె విడిచిపెట్టినది అని మనం చూస్తున్నాం. నన్ను విడిచిపెట్టమని నీ మనవద్దు, నేను నిన్ను విడిచిపెట్టను.
ఆమె మోయాబును విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకుంది. ఆమె ఎంపిక మోయాబు కాదు, ఆమె ఎంపిక బెత్లెహేము, ఆమె ఎంపిక నయోమి. మన జీవితంలో మనము ఎవరిని విడిచిపెడుతున్నామో ఆలోచన చేసుకోవాలి. రెండవది, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను అంటే ఐ విల్ ఫాలో యు, నేను నిన్ను వెంబడిస్తాను, నేను నీ కొరకు విడిచిపెడతాను, నేను నిన్ను వెంబడిస్తాను. ఆ తర్వాత నీవు నివసించు చోటనే నేను నివసించేదను, ఐ విల్ లివ్ విత్ యు, నేను నీతో నివాసిస్తాను అంట. నేను నివసించేదను. అవును, హృదయం అనే తలుపు ప్రభువు తట్టిన నాడు మన హృదయం తెరవబడింది. యేసయ్య మనలోనికి వచ్చి ఆయన మనతో నివాసము చేస్తున్నాడు. ఇక ఆయనతో నివాసము తప్ప బెలియాలుతో మనకెప్పుడు నివాసము లేదు, గుర్తుంచుకుందాం. మూడవ మాట, నీ జనమే నా జనము అంటే అర్థమేమిది? నేను నీతో నివసిస్తాను, నీ ప్రజలతో కూడా. చెప్పలే, ఆ మాట చాలా ఇంపార్టెంట్ అమ్మా, ముఖ్యమైనది. ఎందుకో చెప్తా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయనతో ఉండాలి, ఆయన ప్రజలతో కూడా ఉండాలి. అది తీర్మానమై ఉండాలి. కొంతమంది ఇంటింటా రొట్టె విరిచారని ఎవరింట్లో వాళ్ళు విరుచుకుంటున్నారు అన్నాడు ఒక ఆయన. కాదుగా, సంఘం వేరు, ఇల్లు వేరు. కొన్ని కుటుంబాల సముదాయమే స్థానిక సంఘం. ఇల్లు సముదాయం, కుటుంబం అని కాదు. ఇద్దరు ముగ్గురు అనేటువంటి వాక్యాన్ని అక్కడ అప్లై చేస్తున్నారు చాలామంది, అది కాదు. కాబట్టి అంటే ఏమిటంటే ఐ లవ్ యువర్ పీపుల్, నేను నీ ప్రజలను ప్రేమిస్తాను. ఒకటి, నేను నీ కొరకు విడిచిపెడతాను. రెండు, నేను వెంబడిస్తాను, నేను నీతో పాటు నివాసము చేస్తాను, నేను నీ ప్రజలను ప్రేమిస్తాను, నేను సంఘమును ప్రేమిస్తాను, ఇశ్రాయేలును నేను ప్రేమిస్తాను అని చెప్తాను. నీ దేవుడే నా దేవుడు, ఐ ప్రామిస్ టు యువర్ గాడ్. దేవునితో నేను ప్రమాణము చేస్తాను, దేవునితో నేను ప్రమాణము చేస్తాను. ఇది రూతు యొక్క ప్రమాణం. మరొక మాట అంది, నీవు మృతి పొందు చోటనే ఐ విల్ డై, ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ మై డెత్, నా మరణం వరకు నిన్ను విడిచిపెట్టను. అది నా అర్థం. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతానంటే ఏంటి? నువ్వు చనిపోయిన తర్వాత నేను చనిపోతాను, లేదా నేను చనిపోయిన తర్వాత నువ్వు చనిపో. మరణము తప్ప మరేది మనిద్దరిని ఎడబాయకొండును గాక అని అన్నమాట. అంటే మరణించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇవి నయోము రూతు మాటలు కాదు, ఇవి సంఘముతో ప్రభువుతో మనకు ఉండవలసిన మాటలు. సంఘముతో ప్రభువుతో మనకు ఉండవలసినటువంటి ఆలోచన. మరొక మాట అన్నారు అక్కడ, చదువుతారా? నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందను, అక్కడనే పాది పెట్టను. ఐ వాంట్ టు బీ విత్ యూ ఈవెన్ ఆఫ్టర్ డెత్. మరణము తర్వాత కూడా నా శవం ఎక్కడ ఉండాలి? నువ్వెక్కడుంటే అక్కడ. మరణము తర్వాత నా యొక్క శరీరం ఎక్కడంటే నీవెక్కడ పాతి పెట్టబడతావు అక్కడే ఉండాలి. చూసారా? మరణము తర్వాత కూడా మనం ఒకటిగా ఉండాలంటుంది. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మనం ఆలోచన చేద్దాం, అది విడిచిపెట్టుట. ఏమి విడిచిపెట్టింది రూతు? ఏమి విడిచిపెట్టింది? నన్ను విడిచిపెట్టమని నీవు అనవద్దు. రూతు ఏమి త్యాగం చేసింది? నయోమేమైనా నా కొడుకులు అనారోగ్యస్తులు, ఆరోగ్యం బాగోలేదు, పెళ్లి చేసుకోమని చెప్పిందా? నాకు తెలిసి చెప్పి ఉండదు. చెబితే ఎవరు పిల్లనీరు. నిజమా కాదా? అటు చూడబాకండమ్మా. ఏదో చెప్పండి, తలకాయన్నా ఓపండి. నేను పొంతులు కదా, తల పొద్దు పాఠం రాదు, చెప్పను కూడా. నయోమి పెళ్లి చేసేటప్పుడు, వివాహం చేసేటప్పుడు బంధువులు వస్తారు కదా, పిల్ల తరపు బంధువులు. వాళ్ళకి ఏమని చెప్పి ఉంటుంది? మా అబ్బాయిలు పుట్టిన తర్వాత ఇద్దరు అనారోగ్యస్తులమ్మా, ఒకటి పేరు మహులోను, ఒకటి పేరు కిల్యోను, ఒకడేమో అనారోగ్యమోడు, ఒకడేమో అసలు పూర్తిగా పాడైపోయినోడు అని చెప్పిద్దా? ఏమంటారు తెలుసా? చెప్పకపోగా 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి ఏమన్నారయ్యా, నువ్వేం ఇన్ని అబద్ధాలు చెప్తా, ఇన్ని నిజాలు చెప్పకూడదని అంటారు. ఇదిగో అట్లాగే పెళ్లి చేసిందని నేను అంటున్నాను. వారు బలహీనమైన వారని చెప్పలేదేమో, తెలియక వివాహం చేసుకున్న రూతు ఆ యొక్క కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆ బలహీనుడైన వానికి భార్యగా,
తన జీవితంలో అంతా కోల్పోయిన వారికి భార్యగా అక్కడే నిలబడిపోయింది. తన ఇంటిని విడిచిపెట్టింది, తన సొంత వారిని విడిచిపెట్టింది, తన దేశంలో ఉన్న వారిని కూడా, ఆ ప్రజలను కూడా విడిచిపెట్టి ఆమె ముందుకు రావడానికి వచ్చింది. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. మొదటి వచనం ఏమన్నాడు? ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నారు? మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎక్కడి నుండి బయలుదేరాడు అబ్రాహాము? ఆ దేశంలో నుండి బయలుదేరాడు. అంటే ఆ దేశాన్ని విడిచిపెట్టాలి, ఆ బంధాలు విడిచిపెట్టాలి, ఆ సంబంధ బాంధవ్యాన్ని వదులుకోవాలి. ఒక స్త్రీని ఇంటికి వచ్చిందంటే అంతా వదులుకొని వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అందరినీ పోగొట్టుకుందని గుర్తుపెట్టుకో. అంత ఈజీ కాదు పోగొట్టుకోవడం, అంత సామాన్యమైన విషయం కాదు వదిలిపెట్టడం. బంధువుల యొద్ద నుండి అన్నాడు, తన తండ్రి ఇంటి వారి నుండి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అంతవరకు పెరిగిన ఆప్యాయత అనురాగాలు విడిచిపెట్టి బయలుదేరి దేవుని మాటకు లోబడిన అబ్రహామును గురించి దేవుడు చెప్పాడు. అబ్రహాము దేవుని నమ్మెను అన్నాడు. ఈ మాట అంతా చెప్పకుండా ఒక మాటలో దేవుడు చెప్పాడు. ఏమని? అబ్రహాము దేవుని బంధువుల్ని నమ్మలేదు, దేశాన్ని నమ్మలేదు, తండ్రి ఇంటిని నమ్మలేదు. ఎవరిని నమ్మాడు? దేవుని నమ్మాను. ఆ అబ్రహాము దేవుని నమ్మాను. అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నీతిగా బతికెను కాదు, అబ్రహాము దేవుని నమ్మెను. పౌలు భక్తుడు రాశాడు, అబ్రహాముకు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఏమి లేదు. ఏయ్యా దేవుడు రమ్మన్నాడా? యాడ చెప్పాడు? ఎట్టుంటాడు ఆయన అని అడిగింది శారమ్మ. అడిగిందా? అడగలేదు. రమ్మన్నాడా? అలాగైతే నువ్వు చెబితే నిజమే, వెళ్దాం పదంది. ఇద్దరు ఒక మూట కట్టుకొని గాడిదలు ఎత్తుకొని వచ్చారు. అబ్రహాము పెద్ద ఆస్తిమంతుడై బయలుదేరలేదు, ఒంటరి వాడై బయలుదేరాడని బైబిల్ చెప్తున్నది. నువ్వు ఒంటరి వాడవు కావచ్చు, కానీ యేసయ్య కొరకు నీవేం విడిచిపెట్టావు? యేసయ్య కొరకు నీవేం విడిచిపెట్టావు? అబ్రహాము ఏ రోజు కూడా నీ కొరకు నేను అంతా విడిచిపెట్టానని ఒక్క మాట బైబిల్లో ఉన్నట్టు నేను చదవలేదు. మీరేమైనా చదివితే చెప్పండి. యేసయ్య కొరకు అంతా విడిచిపెట్టి అబ్రహాము ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. దేవుని కొరకు అంతా పోగొట్టుకున్నాడు. ఏమీ లేనివాడుగా ప్రభువు చెప్పిన మాటను బట్టి అలాగే వెళ్ళిపోతున్నాడు. దేవుడు అన్నాడు, అబ్రహామా, అందరిని విడిచిపెట్టావు కాబట్టి నీకు ఒక బహుమానాన్ని నేను ఇస్తాను. 22వ అధ్యాయంలో ఆ బహుమానం చేతిలోకి వచ్చింది. 20వ అధ్యాయం వచ్చింది. 22వ అధ్యాయంలో అన్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీవు ప్రేమించు కుమారుని నాకు ఇయ్యమన్నాడు. ఏమన్నాడు అబ్రాము? నువ్వే ఇచ్చావు కదయ్యా, మళ్ళీ నువ్వే అడుగుతున్నావేందన్నాడా? ఏమన్నాడు? నాకున్న ఆస్తి కంటే, నాకున్న దాసీల కంటే, నా కుమారుడు కంటే నువ్వే ఎక్కువైన వాడు. నా కుమారుని ఇస్తా ప్రభువా, నా కుమారుడు కావాలా? నా కుమారుని ఇస్తా. అబ్రహాము వంటి మనస్సు, రూతు వంటి మనస్సు నీకున్నదా? యేసయ్య కొరకు ఏమైనా విడిచిపెట్టడానికి ఆ మనస్సు నీకుందా? అబ్రహాము ఒక్కడైన కుమారుడు, ప్రేమించిన కుమారుడు. ఎవరిని ప్రేమిస్తాడు అబ్రహాము? తన కుమారుని తప్ప ఎవరిని ప్రేమించడు. కానీ ఆ కుమారుని ఇవ్వడానికి అబ్రహాముకు మనసున్నది. ఎందుకో తెలుసా? నువ్వైతే ఏమైనా ఇస్తా, నీకోసం నేను ఏమైనా వదులుకుంటా, విడిచిపెడతా. నువ్వు చెప్పగలివి మాట, యేసయ్యా నీ కొరకు నేను ఏదైనా విడిచిపెడతా. యేసయ్యా నీ కొరకు నేను ఏదైనా విడిచిపెడతాను. నా జీవితంలో ఒక శ్రమైన, కష్టమైన నిన్ను విడిచిపెట్టలేను. నా బంధువులు నాకు దూరమైన, నా ఇంటి వారు నాకు దూరమైన నేను నిన్ను విడిచిపెట్టలేను ప్రభువా. అబ్రహాము ఎవరిని ప్రేమించాడో ఆ కత్తిని తీసుకుని వారి మీదకు, ఆ ఇస్సాకు మీదకు చేయి పైకెత్తినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. 22వ అధ్యాయం, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము,
నీకు ఒక్కడైనా నీ కుమారుని వెనుదీయలేదు కనుక నీవు నాకు భయపడితవని ఇందువలన నేను తెలుసుకొనుచున్నాను. దేవుడే ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు, ఏమని? అబ్రహాము నాకు భయపడేవాడు అని. ఒక మాట అడిగి నేను ముందుకు పోతాను. అబ్రహామును దేవుడు అడిగినట్టు శారాకు తెలుసా? మీరు అట్లా ఉంటే చెప్పలేనమ్మా. శారాకు తెలుసా? తెలీదు. ఇస్సాకు తెలుసా? ఇస్సాకు కూడా తెలీదు. దాసదాసీలకు తెలుసా? ఎవరికి తెలియదు. కానీ దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఎవరికి తెలిసినా తెలియకపోయినా, భార్యకు తెలియకపోయినా, బిడ్డలకు తెలియకపోయినా, దాసులకు తెలియకపోయినా, నేను నమ్మిన దేవుడు నన్ను పిలిచాడు, ఆయన చెప్పింది నేను చెయ్యాలి. కాబట్టి చీకటిని లేచి గాడిదకు గంత కట్టి బయలుదేరాడు. భక్తి అంటే భార్య ఉన్నప్పుడు కాదు, భర్త ఉన్నప్పుడు కాదు, ఇంటిలో ఉన్నవారు ఉన్నప్పుడు కాదు, ఆయన లేకపోయినా, ఎవరూ లేకపోయినా చూపించేదే నిజమైన భక్తి. అబ్రహాము బయలుదేరి వెళుతున్నాడు. ఈ కఠోరమైన నిజాన్ని మనసులో పెట్టుకున్నాడు. తండ్రి అని పిలవగానే గుండె ఆగిపోయింది. కత్తిని, నుప్పును ఉన్నవి కానీ బలి అర్పణకు గొర్రె పిల్ల ఏది? యెహోవాయే చూసుకుంటాడు. ఎందుకంటే నా దేవుడు ఇస్సాకు ద్వారా అయిన సంతానమే నీ సంతానమని వాగ్దానం చేశాడు. ఒకవేళ చంపినా దేవుడు ఏం చేస్తాడు? నా కొడుకుని బ్రతికిస్తాడు. అబ్రహాము విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. నీవు నేను మనం ఏమి విడిచిపెడుతున్నాం? ఒక మాట చదివి మనం ముందుకు సాగిపోదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనము విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచి స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను అన్నాడండి. ఎవరిని విడిచిపెట్టాడు? ఐగుప్తును విడవక ముందు ఎవరు? మోషే రాజకుమారుడు, రాజవస్త్రాలు, రాజగౌరవం, రాజమర్యాద ఉన్నది. రాజమర్యాద ఉన్నది, సకల మర్యాదలు, మంచి పేరు ప్రఖ్యాతలు ఆ యొక్క రాజ కుటుంబంలో, రాజభవనంలో ఉన్నాయి. స్టెఫను భక్తుడు రాసు 7వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథము చెప్పినప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరులను చూడవలనన్న బుద్ధి దేవుడు పుట్టించిన బుద్ధితో, దేవుడు పుట్టించిన ఆ జ్ఞానముతో ఐగుప్తునే విడిచిపెట్టాడు. ఆ పైన రాశాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తే గొప్పవాడని ఎంచుకున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి శ్రమల కంటే యేసు ప్రభువుతో ఉన్న శ్రమలే, ఆయన బిడ్డలతో ఉన్న శ్రమలే గొప్పదనుకున్నాడు. ఫరో కుమార్తె అనిపించుకోవడం కంటే దేవుని కుమారుని అనిపించుకోవడమే గొప్పదనుకొని బయలుదేరాడు. రూతు కూడా మోయాబులో తల్లిదండ్రుల యొద్ద ఉండడం కంటే నా అత్తతో ఉండడమే, మోయాబులో ఉండడం కంటే బెత్లెహేము వెళ్ళడమే నాకు గొప్పదని ఎంచుకున్నది. నీవేం విడిచిపెడుతున్నా? మన ప్రభువు నాకు గుర్తుకొస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మన ప్రభువు కంటే విడిచిపెట్టిన వారు ఎవరు లేరు. మోషే తన జీవితంలో అంతటినీ త్యజించి దేవుని కొరకు వచ్చాడు. అబ్రహాము తన కుమారుని సాయపడానికి విడిచిపెట్టి త్యజించి వచ్చాడు. మన ప్రభు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాము. 2వ అధ్యాయంలో మన ప్రభువు త్యజించిన త్యాగమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 7వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన దేవునితో సమానుడు. అందుకే 14వ అధ్యాయం నిర్గమాకాండంలో వారు రాశారు, వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? అవును, దేవదూతల్లో ఆయన వంటి వారు లేరు. దేవదూతలే ఆయన ఎదుట నిలబడలేకుండా రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో వారు ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నారు. ఆయన ఎదుట దేవదూతలు కూడా నిలబడలేరు. ఆ 4 జీవులు ముందుకు వెనకకు కదులుచున్నాయి. ఆ 24 పెద్దలు ఆయన మధ్యలో ఉన్నట్లుగా వారు చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ పరలోకములో మధ్యలో ఉన్నవాడు ఆయన, ఆరాధన పొందుచున్నవాడు ఆయన, దేవదూతల కంటే గొప్పవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు.
అంత గొప్ప దేవుడు ఏమయ్యాడంటే దానిని విడిచిపెట్టాడు. ఆయన మానవుడిగా పుట్టాడని కాదు చెప్తున్నది, మనుషుల పోలిక ఏంటి చెప్పండి. ఆరాధనలో కొంతమంది చెప్పేటప్పుడు చెప్తుంటారు, అలా చెప్పకూడదు. యేసయ్య పాపముగా పుట్టాడు కాదు, పాపముగా చేయబడ్డాడు, పాపముగా పుట్టలేదు. ఆయన పాపిగా ఎంచారు, ఆయన పాపి కాదు. మనుషుల పోలికగా పుట్టి, పోలిక మనిషి పోలికే కానీ ఆయన మనిషి మాత్రం కాదు. మనుషుల పోలికగా పుట్టి అని చెప్పాడు. పోలికలో నీవలే నావలే జన్మించాడు కానీ మనలాగా కాకుండా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆ పరలోకం ఎక్కడ, ఆ మహిమ ఎక్కడ, ఈ మట్టి మానవుడు ఎక్కడ, ఈ మట్టి జీవితంలో మన జీవితం ఎక్కడ? ఆయన తగ్గించుకున్నాడు. ఇంకా ఏమిటంటే దాసుడట. ఏమిటి? దాసుడు. ఒక మాట బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పిన మాట ఏంటంటే, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు కూడా. పాతకాలంలో యజమానుల యొక్క చెప్పుల వారు ఇప్పాలంటే దాసుడు కూడా ఒక స్టేటస్ ఉండాలి. అది పెద్ద దాసుడు, ఇష్టపడే దాసుడు అయితేనే చెప్పుల వారు ఇప్పేది. అంతమంది దాసులు రారు. చెప్పుల వారంటే చెప్పుకు కట్టిన తాడు, దానిని విప్పాలి అంటే ఒకడు రావాలి, ఒక దాసుడు చెప్పాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, ఆయన చెప్పుల వారు ఇప్పడానికి కూడా నేను పాత్రుడను కాను, ఆయన చెప్పుల వారు ఇప్పడానికి కూడా నేను పనికిరాను అని చెప్పాడు. ప్రజలందరూ బాప్తిస్మం ఇచ్చే యోహానును శక్తిగల ప్రవక్తగా, దైవజనుడిగా చూస్తూ ఉంటే, ప్రవక్త ఆ దైవజనుడు దేవుని ఎలా చూస్తున్నాడు? ఆయనను అలాగని చూస్తున్నాడు. యేసు ప్రభు కొరకు మనం ఏమి విడిచిపెట్టామని, యేసయ్య మన కొరకు ఏం విడిచిపెట్టాడో మనకు అర్థమైతే చాలు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టడం కాదు, ఆయన దాసుడుగా ఈ లోకంలో జన్మించడం మాత్రమే కాదు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. యోహాను సువార్త 1:6 చెప్పాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని వారు ఆయనను అంగీకరించలేదు. ఆయన ఒంటరివాడిగా నీ కొరకు నా కొరకు నిలబడ్డాడు, ఒంటరివాడిగా నిలబడ్డాడు. యేసయ్య నిన్ను ప్రేమించిన ప్రేమ నీకు ఎప్పుడైనా అర్థమైందా? ఆయన ఎత్తుకు ఒంటరివాడయ్యాడంటే నిన్ను నన్ను ప్రేమించి నీ పాపాన్ని నా పాపాన్ని మనకు దూరం చేయడానికి ఆయన మనకు దగ్గరయ్యాడు. ఆయన మనకు దగ్గర అవ్వడానికి ఒంటరయ్యాడు. 9వ అధ్యాయం 2వ కొరింథీ పత్రికలో రాశాడు, మీ నిమిత్తము దరిద్రుడాయను అని రాశాడు. మన నిమిత్తమైన దరిద్రుడుగా ఎంచబడ్డాడు. ఆయన ఒంటరివాడిగా నిలబడిపోయాడు. ఆయన మాట సెలవిస్తే లాజరు బయటికి వచ్చాడు. ఆయన గద్దిస్తే తుఫాను ఆగిపోయింది. కానీ ఆయన మౌనంగా పిలాతు ముందు నిలబడి ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన పాపాన్ని మోయడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. అన్నీ విడిచిపెట్టాడు. ఒకటి గుర్తు చేస్తాను, శిష్యులందరూ కూర్చుంటే తువాలు కట్టుకున్నాడు కదండి, ఆ తువాలు ఇప్పి కింద పెట్టి పళ్ళెము తీసుకొని అందరి కాళ్ళు పట్టుకుంటే పేతురు అదిరిపోయాడు. నీ కొరకు నా కొరకు వచ్చిన వాడు, అందరి పాదాలు కడిగిన వాడు. మనము ఆయన పాదాలు కడగవలసిన వాడమే కానీ మన పాదాలు కడగవలసిన వాడుగా ఆయన దిగి వచ్చాడు. ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో నీకు అర్థమైతే ఆయన విడిచిపెట్టలేవు. ఆయనను నిన్ను ఎంత ప్రేమించాడో నీకు అర్థమైతే ఆయనను జీవితాంతం వెంబడిస్తావు. రూతు నయోమిలో దేవుని యొక్క ప్రేమను చూసింది. నయోమిలో దేవుని యొక్క ఆ యొక్క విశ్వాసాన్ని చూసింది. నీ వెంబడే వస్తానని తీర్మానం చేసుకుంది. ఈ సంఘములో నీవు చూడాల్సింది దేవుని ప్రేమ, ఈ సంఘములో నీవు చూడాల్సింది విశ్వాసం, భౌతికమైన దీవెన కాదు. యేసు ప్రభు వారిని ఒకసారి నీవు చూస్తున్నప్పుడు ఆయన కంటే నీవు ఆయనని విడిచిపెట్టావా? ప్రభు దగ్గర రేపు నిలబడినప్పుడు నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకు నీవేం విడిచిపెట్టావని యేసు అడిగితే ఏం చెప్తావు? ప్రభువా, నేను నీ కొరకు ఈ త్యాగం చేశాను, నీ కొరకు నేను ఇది విడిచిపెట్టాను, ఏమైనా చెప్పగలవా? నేను ప్రార్థన చేసే ముందు ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఉత్తర భారతదేశంలో
గుర్గావ్ అనేటువంటి ప్రాంతంలో నూక్ సింగ్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. నూక్ సింగ్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకి 2 బిడ్డలు, భార్య. ఆయన సేవకు వచ్చినాడు, మన సాధు సుందర్ సింగ్ గారి లాగా. ఆయన సేవకు వచ్చిన కొత్తలో ఉత్తర భారతదేశంలో కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి తుపాకీ పెట్టి బెదిరించారు. ఏమనంటే, నువ్వు యేసు ప్రభువుని విడిచిపెడితే నీ భార్యను పిల్లలను చంపకుండా వదిలేస్తాం, నిన్ను చంపకుండా వదిలేస్తాం, విడిచిపెడతావా అని అడిగారు. ఆయన అన్నాడు, నేను విడిచిపెట్టను అన్నాడు. ఏమిరా వీడికి ఎంత పొగరు, ముందు పిల్లల్ని కాల్చండి అన్నాడు ఒకడు. పిల్లలిద్దరినీ కాల్చారు. కళ్ళకి నీళ్లు వస్తున్నాయి. తన చేతులతో ఎత్తుకొని పెరిగిన బిడ్డలు పోయారు. ఏడుస్తున్నాడు. అట్లే నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పు, నీవు ఇప్పుడు కానీ యేసయ్యని నమ్ముకో ఉంటాను, ఇక విడిచిపెట్టను అంటే నీ భార్యను కూడా చెప్తామన్నాడు. భార్యను కూడా చెప్పాను, నేను విడిచిపెట్టను అన్నాడు. వెంటనే 2వ తూటాకి భార్య చనిపోయింది. ఇక ఇప్పుడు ముండోడా, నీ ప్రాణమైనా పోద్ది, గుర్తుపెట్టుకో, యేసయ్యని విడిచిపెడతావా విడిచిపెట్టవా అన్నాడు. ఆయన అన్నాడు, నేను నా యేసయ్యను విడిచిపెట్టను. 3వ తూటాకి పేల్చారు, చనిపోయాడు. ఆయన బతుకున్నప్పుడు ఒక పాట రాశాడు. సండే స్కూల్ పిల్లలు కూడా పాడతారు. ఏమని? ఐ ఫాలో జీసస్, ఐ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను యేసుని వెంబడిస్తాను, నేను యేసుని వెంబడిస్తాను, నేను వెనుదిరగను, నేను వెనుదిరగను. ఆయన చనిపోయిన తర్వాత ఈ పాట అనేకుల కొరకు అక్కడున్న విశ్వాసులు పాడితే ప్రపంచంలో అందరూ నేర్చుకున్నారు. ఒక ఆయన గురించి పుస్తకం రాసి ఒకటి రాశాడు. ఆయన బతుకున్నప్పుడు సంపాదించిన ఆత్మల కంటే చనిపోయిన తర్వాత సంపాదించిన ఆత్మలే ఎక్కువ అన్నాడు. నువ్వు బ్రతుకున్నా, నువ్వు చనిపోయినా యేసు ప్రభు కొరకు బ్రతుకుతానంటే ప్రభు నీతో ఎప్పుడూ ఉంటాడు. నీవు గాఢాంధకారంలో ఉన్నా, అగ్నిలో ఉన్నా, జలములో ఉన్నా, భూమి మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా యేసయ్య నీతో ఉంటాడు. నువ్వు ఎవరితో ఉంటావు? నువ్వు యేసయ్యతో ఉంటావా? యేసయ్య కొరకు విడిచిపెడతావా? యేసయ్యనే విడిచిపెడతావా? యేసయ్య కొరకు విడిచిపెడతావా? యేసయ్యనే విడిచిపెడతావా? నీవెవరిని విడిచిపెడతావో కోరుకో. రూతు అలాగే చెప్తుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు యేసయ్య కొరకు ఏం విడిచిపెట్టావు? ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. ప్రభువా, నేను నీ కొరకు ఏం విడిచిపెట్టాను? నేను ఏమి విడిచిపెట్టలేదు. ఎందుకు నన్ను ఇలా ప్రేమించావు? ఎందుకు నన్ను ఇలా చేరదీశావు? నాకు అర్థం కాలేదు. కానీ నీ ప్రేమకు ఏమి ఇవ్వాలో నాకు తెలియదు. నిలబడ్డావా? నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వలేదు నాయన. ఇప్పుడు నుండి అయినా నీ కోసం ఏమైనా చేస్తాను. ఇక నుండి అయినా నీ కోసం ఏమైనా చేస్తాను ప్రభువా. ఇప్పటి నుండి నీ కోసం నే కష్టపడతానయా. ఇప్పటి నుండి నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని? ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా, నీకై నడిపించానా? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా, నీకై నడిపించానా? యేసు ప్రభుని అడుగుతున్నా. నేను ఇప్పటి నుండి చేస్తాను ప్రభువా, నీకోసం చేస్తాను. నీ విడిచిపెట్టిన దానికంటే నేనేం విడిచిపెట్టాను? నేను ఎవరిని విడిచిపెట్టలేదు, నీవంతా విడిచిపెట్టావు. ఆ కలువరిలో ఒంటరి వాడవైన నిన్ను చూస్తున్నప్పుడు నేను నిజంగా రుణస్థుడనని ఎరిగి ఉన్నానని నమ్ముతున్నాను. నీ ప్రేమ చూసినప్పుడు, నశించిపోయే నన్ను పైకి లేపినప్పుడు
నేను నీకేమీ చేయలేదని ఒప్పుకుంటున్నాను. ప్రార్థన చేయి. ప్రభువా, ఇక నుండైనా నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి జీవించినట్లుగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేయి. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడా, మీకు వందనాలు. మాతో మాట్లాడిన మీ ప్రతి మాటను బట్టి స్తోత్రం ఉన్నాయన. మా ముందున్న భక్తులు మీ కొరకు విడిచిపెట్టారు. నీ కొరకు ఏమేమి విడిచిపెట్టాలో విడిచిపెట్టి బతికే మనసు అనుదినం దినదినం మాకు దయచేయండి. నీవు విడిచిపెట్టినంతకంటే మేమేమి విడిచిపెట్టలేదు. నీవు మమ్మల్ని ప్రేమించినంతకంటే మేము మిమ్మల్ని ప్రేమించలేదు. అసలు మీ ప్రేమ అర్థం చేసుకోండి. మీ వైపు చూస్తుండగా మాకు ఎప్పటికీ అర్థం కాదేమో నాయన. మీ పాదాల దగ్గర ఉండి నమస్కరిస్తున్నాము నాయన. ఈ బ్రతుకు కాలమంతా నీ బిడలముగా మిమ్మల్ని అనుసరించేవారము, వెంబడించేవారము, మీ మహిమ నిమిత్తమై జీవించే భాగ్యము అనుగ్రహించి దీవించమని, మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చాలా సంతోషం. శ్రేష్టమైన దేవుని మాటలు, బ్రతుకుతూ బోధించిన మాటలు, అనుసరిస్తూ బోధించిన మాటలను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని దాసులు అశోక్ గారికి సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం. త్వరగా ప్రార్థన చేద్దాం. ఆయన చేస్తున్న పరిచర్యలు మా వంతుగా మనం సహకరిద్దాం. మొదటిగానే ప్రభుత్వం చేసి వెళ్తుంటాడు. ప్రార్థన చేయాలని చాలా సంతోషం. దేవుడు తన దాసుని బలపరిచినట్టుగా మన ప్రార్థనలో కానీ మనం జ్ఞాపకం చేసుకుని పరిచర్యలో కానీ మనము కావాలని ఇంకా ప్రభుత్వంలో ఎవరైనా తీర్మానం చేసుకోకుండా ఉంటే తీర్మానం చేసుకోండి. నేను ఋతు విడిచిపెట్టింది. ఏ విడిచిపెట్టింది? మోయాబును విడిచిపెట్టింది కదా, తల్లిదండ్రులను విడిచిపెట్టింది. తన అత్తతో కూడా తన అత్తను వెంబడిస్తూ బెత్లెహేములో ఉండడానికి ఇష్టపడింది. ఇశ్రాయేలీయులతో పాటు క్రీస్తు వంశావళిలో ఆమె ఎంచబడింది. ప్రియులరా, ఈ మధ్యాహ్నం ఇంకా ప్రభు దూరంగా కానీ ప్రభు నమ్మకుండా కానీ మోయాబు అది మోసమైనది, లోకం మోసమైనది. ఈ లోకంలో అన్ని ఆకర్షణగా పొందవచ్చు, కానీ అయితే ప్రియులరా, ఈ ఆకర్షణలన్నీ కొద్ది దినాలే. లోకములు దాని ఆశయు గతించిపోయేది. కాబట్టి ఈ గతించిపోయే లోకంలో కొంతకాలమే కదా మన హావభావాలు, మన హంగామా, మన డంబాలు కొంతకాలమే కదా. కాబట్టి మన బలమైన, మన ఘనమైన, మన జ్ఞానమైన ఈ దినం వరకు మనం ఎవరిని గురించి వివరించుకుంటున్నామంటే, మోయాబును విడిచి ఆత్మీయ జీవితాన్ని కోరుకుని అత్తను వెంబడించిన ఋతును కోరికగా తీసుకుంటున్నాం, మాదిరిగా తీసుకుంటున్నాం. ఓర్ఫాను తీసుకోవడం లేదు. ఓర్ఫ చరిత్ర మరుగైపోయింది. ఆమె ఆ క్రాస్ రోడ్ వరకు వచ్చి వెళ్ళిపోయింది. అంతే. ఆ క్రాస్ రోడ్ నుండే మరలా ప్రారంభం కావాలి జీవితం. మందిరం వరకే వచ్చి అటు వెళ్ళిపోవడమే కాదు. కాబట్టి ఏదో మేము కూడా నలుగురిలో అన్నట్టుగా కాకుండా దేవునితో నివసించడానికి, సంఘము పరిచర్యలో పాల్గొనడానికి ఒక తీర్మానం చేసుకోండి. అంటే ముట్టినట్టుగా ఉండకూడదు. దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని సంఘం పూర్తిగా మునిగిపోదాం. దేవునితో, దేవుని సంఘం. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా కలిగితే ప్రభువు కదా,
మనల్ని ప్రేమించి ఎలా ఆయన అన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన కఠోరమైనటువంటి శ్రమను పొంది మన పాప శాపములను విడిపించడం కొరకై కాలు మొదలుకొని తల వరకు ఆయన గాయపరచబడగా ఆయన రక్తం చెందించడం మన శిక్ష అంతా ఆయన మీద వేసుకుంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపాలు పోగొట్టుకుంటాం, పాపాలు పోతుంది, పరలోకం చేరుకుంటాం. ఈ మధ్యాహ్నం అటు ధన్యత అటు భాగ్యం నాకు కూడా కావాలి అన్నవారు ఎవరైనా ఉంటే కుడి అయిపోయిన తర్వాత ముందుకు వచ్చిన కొరకు ప్రార్థన చేసి ఎలా ప్రభువుని నమ్మాలో ఇంకా ఎవరైనా కొత్త వారుగా వచ్చిన వారు, ఇంకా నమ్మకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఒక తీర్మానం చేసుకుని ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో మరొకసారి తెలియజేస్తూ వాక్యం అందించిన దేవుడి రాజులు అశోకులు మరొకసారి తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. సహోదరులు ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన యేసు ప్రభువా, స్వాధిపతి, ఈ పాదాలకు మరొకసారి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన సమయంలో ఆరాధన ఆరంభం నుండి ఆరాధనలోను వాక్య పరిచయలను రొట్టె రసపాత్రలోను కానుకలు తోడైన మొదటి స్తోత్రం. నీ దాసులు బట్టి నీవు అందించిన వాక్యానికి స్తోత్రం. ఏది విడిచిపెట్టి వీటిని హత్తుకోని నేర్పించారు, అందును బట్టి స్తోత్రము. అట్లనే ఇలా నీ వాక్యమును మా హృదయంలో ఉంచుకొని ఆత్మీయ జీవితంలో మేము వాటిని తలంచుకొని జ్ఞాపకము చేసుకొని ముందుకు సాగే కృపను భాగ్యమును దయచేస్తాను. సమస్తము నీ పాదములకు అర్పిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రారంభించి అది వేడుకుంటున్నాము తండ్రి. ఇంకొక ప్రకటన అందరం ప్లాన్ ఇవాళ నెల్లూరు నుండి రావాలన్నా చాలా బిజీగానే ఉంటారు, ఖచ్చితంగా రావాలి.